ఇంట్లో ఉన్నప్పుడు తెలీదు గానీ, బయట కొనుక్కుంటే తెలుస్తది వాటి వాల్యూ ఏంటో. మ్యాటరేంటో చెప్పేస్తా. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెట్టుకి జాంకాయలెందుకో విపరీతంగా కాస్తున్నాయి. సరే ఎటు కోసుకుందాం కదా అని చెప్పేసి ఇక్కడికొచ్చాము. పైనుంచి పడు అంటే పడదు కదా! మనం చేత్తో తీసుకుంటేనే వస్తది చేతికి. సినిమాలో ట్రై చేసినట్టు చేయాలంటే ఖచ్చితంగా పైన ఒక మనిషి కూర్చోవాలి కదా! క్యాచ్ వేయడానికి. ఈ జాంకాయ చెట్టు ఉండడం వల్ల ఏమో గానీ నిజంగా రోజు చిలకలు, పిచ్చుకలు వచ్చి తింటూ వెళ్తూ ఉంటాయి. వాటిల్ని ఎప్పుడు చూడాలంటే నేను చూడలేను. ఇలా మా చెట్టుకి కాయలు కాసినప్పుడు మాత్రమే వస్తాయి అవి కూడా. వాటికి ఎలా తెలుస్తుందో ఏంటో మరి. ఇంట్లో ఉన్నప్పుడు తినబుద్ధి కాదు గానీ, లేనప్పుడు మాత్రం కొనుక్కుని మరీ తినాలనిపించిద్ది కదా! జామకాయలు ఎవరైనా ముక్కలుగానే కోసుకుంటారు. కానీ ఇలా ఫ్లవర్ టైప్‌లో కోయడం ఎంతమందికొచ్చు? నాకైతే రాదు. ఇది మా బావకొచ్చు కాబట్టి నేను మా బావ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. ఇలా కట్ చేసిస్తే మంచి ప్రెజెంటేషన్‌లా ఉంటుంది చూసే వాళ్ళకి గూడా. ఇలా పచ్చి ముక్కల మీద ఉప్పు, కారం నంచుకొని తింటుంటే చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చేస్తాయి కదా! నాకైతే స్కూల్ డేస్‌లో ఉప్పు, కారాలు పొట్లాలు కట్టుకెళ్ళి ఉసిరికాయలు, జాంకాయలు కలుపుకొని తినేవాళ్ళం. మీకెంతమందికి ఇలా తెలుసు? కామెంట్ చేసి చెప్పేయండి.